ముస్లిం బీసీలను వ్యతిరేకించడాన్ని ఖండిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబాటుతనం ఆధారంగానే ముస్లిం బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది అన్నారు. ముస్లింలలోనూ కుల వ్యవస్థతో పాటు వివక్ష ఉందని అంటున్న షబీర్ అలీతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మనతో ఉన్నారు. తాజాగా బీజేపీ రిజర్వేషన్ల విషయంలో సంధిస్తున్నట్టు విమర్శనాస్త్రాలకు సమాధానం చెప్తాను, ఏ నాయకుడు తమతో చర్చకు వస్తారో రండి అని సవాలు విసురుతున్న నేపథ్యంలో వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి షబీర్ అలీ గారు, ముస్లిం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తప్పించాలి, ముస్లిం రిజర్వేషన్ మేము ఒప్పుకోము అంటుంది బీజేపీ. ఏంటి కారణం ఏమంటారు? ఆయన ఎవడు? బండి సంజయ్ అనే వ్యక్తి ఒక కేంద్రంలో రెస్పెక్టెడ్ మాట్లాడుతున్నాం. ఆయన మాకు డిక్టేట్ చేసే అధికారం ఆయనకి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా సిద్ధాంతాలు మాకున్నాయి, మా మేనిఫెస్టో మాకుంది. దాని మీద మా బీసీ సంఘాలు, మా ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ చర్చిస్తాం. ఇప్పటి వరకు 2004 నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా ఏ బీకు లేదు కొట్లాట, సి డీకు లేదు, ఈకు లేదు. బీసీలు అంటే అందరూ ఉన్నారు లోకల్ బాడీలో. అలాగే ఎస్సీ కేటగరీషన్లో కూడా లేదు. ఎస్సీస్ అంటే ఎస్సీ ఉంటారు, రైటా లెఫ్టా అని లేదు. అట్లనే ఉంటుంది చట్టం అంటే. అయితే ముస్లింలలో కుల వ్యవస్థ లేదు, కుల వివక్ష లేదు, అది కేవలం హిందూ వ్యవస్థలోనే ఉంది. కాబట్టి హిందూ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ముస్లిం సమాజం రూలింగ్ క్లాస్ 200 సంవత్సరాలకు పైగా పరిపాలించిన వ్యవస్థ, వాళ్ళు వివక్ష ఎక్కడుంది, ఎందుకు ఇవ్వాలి, దీన్ని వ్యతిరేకిస్తామంటుంది బీజేపీ. దయచేసి మీరు బండి సంజయ్ గారికి తీసుకొని రోడ్డు మీద వెళ్ళండి. రక్షా పుల్లర్స్ ఎంతమంది ఉన్నారు, మెజారిటీ ఎవరిది? ఆటో డ్రైవర్ ఎంత ఉన్నారు, ఎంత మెజారిటీ ఎవరిది? డ్రైవర్లు కిల్లర్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు? కాబట్టి ఒక ధోబీ అన్నప్పుడు ఏ కులంకి సంబంధించి ధోబీ ఉంటాడు, బార్బరే ఉంటాడు, స్కెవెంజర్ మేతరే ఉంటాడు. వాడు ఒక కులంకి వచ్చింది వానికి తీసేస్తావా? మేతర్ ప్రదీపాన్ని వృత్తి చూడాలా. అందుగురించి బీజేపీ వాళ్ళు వాదన ఏంటంటే అక్కడ వివక్ష, చిన్న చూపు అనేది లేదు. ముస్లింలో సమానం అందరూ అంటారు, ముస్లిం కుల వ్యవస్థను ఒప్పుకోదు. అలాంటప్పుడు ఎందుకు అనేది వాదిస్తున్నారు. దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తారు? పాములు ఉన్నారు, వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. పాముల సయ్య సాబ్ ఫేమస్, పాములు పట్టాడు ఆయన. అట్లనే గుడెల్గు మన కేసీఆర్ గారి కాన్స్టెన్సీలో ఉన్నారు, నస్కల్లో వాళ్ళే లిమిట్లో ఉంటారు. అలాగే కోతులు పట్టేటోళ్ళు ఉన్నారు, కోతులతో ఆడిపించే వాళ్ళు ఉంటారు, ఫకీరులు ఉన్నారు, 3 టైప్ ఆఫ్ ఫకీరులు ఉన్నారు. అట్లా వృత్తి వాళ్ళది ఉంది, తాత ముత్తాతతో ఆ వృత్తితోనే నడుస్తాను. ఆ వృత్తికి నేను కమిషన్ కామారెడ్డి ఇది కాదు. 1982లో ఫస్ట్ కమిషన్ హంటర్, కల్కర్, తర్వాత మండల్ కమిషన్, తర్వాత మురళీధరరావు కమిషన్, తర్వాత తెలంగాణలో సుబ్రహ్మణ్యం కమిషన్. ఇన్ని కమిషన్లు నీకు చెప్పుకుంటా వస్తున్నారు. ఇక దాన్ని కాదని నువ్వు ఆడికలో తెచ్చి మీరు బీజేపీ వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతారా? సుప్రీంకోర్టు నమ్మింది, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చేసింది. ఎస్ అగర్ ఓ ధోబీ హే ఆప్ దేవ్, ఫార్వర్డ్ క్లాస్ కొని ఏదైనా తీసేసినాం. సయ్యద్ లేదు, పఠాన్ లేదు, మొఘల్ లేదు, షియా లేదు, అట్లే మీకు ఇస్మాయిలియా లేదు. అంటే గతంలో పరిమితంగా ఉన్నటువంటి వర్గాలను కాకుండా అదనంగా చాలామందిని బీసీలో చేర్చడం జరిగింది. దానివల్ల బీసీలో ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వాదిస్తున్నారు. ఇది వాస్తవమా? టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ముస్లిమ్స్లో 14 ఉంటే 14 ఉన్నాయి. వాళ్ళు 17 క్యాస్ట్లను బీసీలో చేర్చినారు. కానీ ముస్లింలో ఒక్కరికి కూడా చేర్చలే. ఇక దానికంటే ఎక్కువ ఏం చెప్పాలా నీకు? ఈ 10 years to 14 to 24లో ఒక 17 ఆ సబ్ క్యాస్ట్ వాళ్ళను బీసీలో చేర్చినారు. కానీ ముస్లిమ్స్కు 14 2004లో ఎంత ఉన్నదో అంతే ఆగి ఉన్నది. నో న్యూ కొత్త థింగ్ కాదు. అట్లాగే రంజాన్ సెలవుల విషయంలో రాజాసింగ్ లేవనెత్తున్న అంశాలని మీరు ఎట్లా చూస్తారు? అది రాజాసింగ్ గారు చెప్పింది ఏదో గవర్నమెంట్, ఇది ఇప్పటి నుంచి కాదు, స్వతంత్ర భారత్ నుంచి ఎప్పటి నుంచి మన దేశం అయింది అప్పటి నుంచి 1 hour ఇస్తున్నారు. అది ఆనవాయితీ ఇచ్చినాం.
థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీసీ రిజర్వేషన్లో ముస్లింలను వెనకబాటుతనము వివక్ష ఆధారంగానే చేర్చడం జరిగింది. అది తప్ప వేరే విధంగా కాదు. అది న్యాయం వ్యవస్థనే గుర్తించింది. అంతే తప్ప రాజకీయం కోసం కొందరు బీజేపీ నాయకులు లేవనెత్తుతున్న ఈ అంశాల పట్ల సమాజము పరిశీలించదు, అది లెక్కలోకి రాదు. ముస్లిం సమాజంలో కూడా వివక్ష ఉంది అని కూడా కొన్ని వర్గాలను ఆయన ఉదాహరించి చెప్తున్నారు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు. అలాగే రంజాన్ సెలవుల విషయంలో రాజా సింగ్ మాట్లాడుతున్న మాటలను కొట్టివేస్తున్నారు, ఖండిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో.